హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే హెల్దీ దోశ అనమాట. అంటే మనం స్ప్రౌట్స్ నానబెట్టుకుంటాం కదా, ఆ మొలకలు తిన్న తర్వాత మనం కొన్ని టైమ్స్లో తినాం కదా, దాంతో ఒక దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇది 3 డేస్ ఉన్న స్ప్రౌట్స్ అనమాట. చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ మొలకలు ఎండిపోయినట్టు ఉంటే అవి అయితే వాడకండి. అంటే మనం ఒక్కొక్కసారి తినాం కదా, అవి ఇట్లా స్టోర్ అయిపోయి ఉంటాయి కదా. కొన్ని టైమ్స్లో మనకి టైం ఉండక మనం తినాం కాబట్టి కొన్ని తిన్నా కొన్ని అయితే అలానే ఉంటాయి. సో వాటి నుంచి మనం ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్గా అవుతుంది అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది. సో ఇందులో పెసర్లు, శనగలు, అట్లానే పల్లీలు వేసాను అనమాట. సో ఇవన్నీ మనము ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము పెసరెట్టు చేసుకుంటాం కదా పెసర్లతో, అప్పుడు కూడా మనము పచ్చిమిర్చి అలా ఇంక్లూడ్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, సో కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అల్లం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పసుపు వేస్తున్నాను ఇందులో. అలా చిటికెడు ఉప్పు వేసేసుకొని, అల్లం పీసెస్ కూడా వేసేసుకొని, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో సేమ్ పెసరెట్కి మనం ఎలా చేసుకుంటామో అలానే. దీంట్లో నేను కొత్తిమీర వేయట్లేను, వేసినా కూడా బాగుంటుంది టేస్ట్. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టాలన్నమాట. సో ఈ విధంగా బాగా మిక్సీ పడితే ఇట్లా కోర్స్ లాగా అవుతుంది. సో ఇట్లా కచ్చాపచ్చ అయిన తర్వాతకి దీంట్లో మళ్ళీ కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ పట్టుకోవాలి. సో అప్పుడు మనకి తెలిసిపోతుంది, అంటే దట్ టెక్చర్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా అనేది, అంటే మనం మామూలుగా రైస్తో చేసే దోశలు క్రిస్పీగా వస్తాయి కదా, ఇది కూడా వస్తుంది, కాకపోతే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కంపేర్ టు మనం డైలీ చేసే దోశల కన్నా ఇవి ఎలా ఉంటాయి అంటే కొంచెం మెత్తగానే ఉంటాయి అన్నమాట. అంటే క్రిస్పీగా చాలా తక్కువ. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు చాలా అంటే ఇట్లా డ్రాపింగ్ లాగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేసుకున్నా మనకి దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం నేను రాగి పిండి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దోశ అంటే కొంచెం రాగి ఫ్లోర్ లానే వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం 2 స్పూన్స్ వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మనకి వచ్చే కన్సిస్టెన్సీ, ఈ ఎక్సెస్ వాటర్ అంతే దీనికి మొత్తం ఉంటుంది కదా మిక్సీకి, దానిలో కొన్ని వాటర్ వేసేసుకొని ఇట్లా మొత్తం ఎక్సెస్ వాటర్ అంటే ఇందులో వేసేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొన్ని వాటర్ వేస్తూ మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇది మనం డైలీ చేసే రొటీన్ దోశ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. కాకపోతే ఇది హెల్దీ అనమాట, చాలా చాలా హెల్దీ. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇట్లా బాగా మిక్స్ చేసాను. నేను ఆల్రెడీ మళ్ళీ కొన్ని వాటర్ మిక్స్ చేశాను. సో బాగా మిక్స్ చేసేసుకొని మనం పెనం పెట్టేసుకోవాలి, స్టవ్ మీద పెట్టేసుకొని అది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మనం ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా మంచిగా వస్తుంది దోశలని. అంటే అతుక్కోపోకుండా, క్యాస్టర్ ఐరన్ కాబట్టి అంతేం అతుక్కోదు. సో మంచిగానే షేప్ అవుట్ అయితే చేయదు, మంచిగానే వస్తాయి. సో ఈ విధంగా వేసేసుకొని సాఫ్ట్గా కొంచెం మనకి ఎలా తెలిసిపోతుంది, బాగా దోశలాగా ఇలా వేసేసుకొని బాగా కాగాలన్నమాట. కింద బ్రౌన్ లాగా అయిపోతుంది, అది మాడినట్టు కాదు, దాని కలరే అలా వస్తుందన్నమాట. సో మంచిగా ఇట్లా కాంచుకున్న తర్వాత రివర్స్ కూడా కాంచేసుకొని తీసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా స్ప్రౌట్స్ మిగిలిపోయిన తర్వాత, లేదంటే డైరెక్ట్ మనం దోశలు వేసుకోవాలన్నా కూడా ఒక రోజు ముందు నానబెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మంచిగా షేప్ చూసారా, సైడ్కి అయితే కొంచెం క్రిస్పీగానే వచ్చింది. సో కొంచెం ఇట్లా అది మాడినట్టయితే కాదు, కొంచెం ఆ కలర్ అనేది వస్తుందన్నమాట. సో చాలా మంచిది, పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు. అంటే ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తుంటే వాళ్ళు కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ టేస్ట్లు వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు ఒకటే స్వీట్ లాగుండే టేస్ట్ కాకుండా ఇట్లా హెల్దీ టేస్ట్ కూడా ఇలా ఉంటుందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. సో చాలామంది ఇంట్లో చేసే ఉంటారు. సో చేయని వాళ్ళు కొంచెం ఇట్లా స్ప్రౌట్స్ మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి హెల్త్కి.
సో తినని వాళ్ళు కూడా తినగలుగుతారు. దోశ అంటే డిఫరెంట్గా పెసరట్లానే ఉంటుంది ఆల్మోస్ట్ టేస్ట్. సో నేనైతే కీమా వేసి ఇచ్చాను అనమాట. సో పికిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మామిడికాయ తొక్కు కానీ నిమ్మకాయ తొక్కు కానీ చాలా బాగుంటుంది. లేకపోతే మనం రెగ్యులర్గా చేసే దోశలో ఉన్న చట్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.